ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ కి జై, లలితా మాతకు. ఓం ఉమామహేశ్వరాయ నమః. ఉమామహేశ్వరాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం వాణీ హిరణ్యగర్భాయ నమః. వాణీ హిరణ్యగర్భాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. 33, 34 చదువుదాం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతి శతైః శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషః శేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః మనస్త్వం వ్యోమస్త్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన విభృషే. 36, 37, 38 చెప్పుకుందాం ఈరోజు. ఇక్కడ 36వ శ్లోకంలో శివుడు శక్తి రెండు సమన్వితమైతేనే సృష్టి అనేది ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్పదలుచుకున్నారనమాట. అంటే పంచభూతాలు తర్వాత షట్చక్రాలలో కూడా శ్రీదేవి శివశక్తి దంపతుల రూపంలో ఉపాసన చేసే వారికి గోచరం అవుతూ, అంటే ఏంటి గోచరం అంటే కనపడుతూ అని అన్నమాట, అవుతూ ఉపాసించబడుతుందని శంకరులు ఇది మొదలు ఇక్కడ నుంచి 6 శ్లోకాల వరకు కూడా దీనికి సంబంధించినవే. అంటే షట్చక్రాలు పంచభూతాలకు సంబంధించి శివుడు శక్తి ఇద్దరు కలిస్తేనే సృష్టి జరుగుతుంది, సృష్టిలో సకల కార్యక్రమాలు వీరిద్దరితో కలిసే జరుగుతాయి అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ నుంచి 6 శ్లోకాల వరకు అదే అర్థంతో ఉండే విధంగా శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. ఫస్ట్ శ్లోకం చూద్దాం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. మళ్ళీ ఒకసారి. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. ఇక్కడ ఏంటంటే దీనికి అర్థము చిచ్చక్తితో శంభుని కూడి భక్తితో భుజించేవారు, అంటే అమ్మవారితో కూడి అయ్యవారిని ఇద్దరిని కలిపి పూజించేవారు. సూర్య చంద్ర అగ్నులకు కూడా, అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని వీటికి కూడా కనపడినటువంటిది, జనులు లేక ఏకాంతముగా ఉన్నదియు చంద్రికామయమైన లోకమునందు అనగా సహస్రార చక్రమునందు నీ సాయుధ్యమును పొందుతాడు. అటువంటి నీ ఆజ్ఞా చక్రమునందు ఉన్నవాడు కోట్ల కొలది సూర్య చంద్రాగ్ని కాంతులు ధరించినవాడు, పరా అనే చిత్శక్తితో కూడి ఎడమ పార్శ్వము కలిగినవాడు అయిన శివుని గూర్చి నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. తవాజ్ఞాచక్రస్థం తవాజ్ఞాచక్రస్థం తవాజ్ఞాచక్రస్థం
తపన శశికోటి ద్యుతిధరం. తపన శశికోటి ద్యుతిధరం. మళ్ళీ తపన శశికోటి ద్యుతిధరం. మొత్తం కలిపి చదవండి. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం. పరం శంభుం వందే. పరం శంభుం వందే. పరం శంభుం వందే. పరిమిళిత పార్శ్వం పరచిత. పరిమిళిత పార్శ్వం పరిచిత. పరిమిళిత పార్శ్వం పరిచిత. మొత్తం పరం శంభుం వందే. పరిమిళిత పార్శ్వం పరిచిత. యమారాధ్యన్ భక్త్యా. యమారాధ్యన్ భక్త్యా. యమారాధ్యన్ భక్త్యా. రవిశశి శుచీనామ విషయే. రవిశశి శుచీనామ విషయే. రవిశశి శుచీనామ విషయే. శుచీనామ విషయే. మళ్ళీ అక్కడి నుంచి చెప్పండి. రవిశశి. రవిశశి శుచీనామ విషయే. మళ్ళీ ఇంకోసారి రవిశశి శుచీనామ విషయే. మొత్తం కలిపి చెప్పండి. యమారాధ్యన్ భక్త్యా. రవిశశి శుచీనామ విషయే. యమారాధ్యన్ భక్త్యా. రవిశశి శుచీనామ విషయే. నిరాలోకే లోకే. నిరాలోకే లోకే. నిరాలోకే లోకే. నివసతి భాలోక భువనే. నివసతి భాలోక భువనే. నివసతి భాలోక భువనే. మొత్తం కలిపి చదవండి. నిరాలోకే లోకే. నివసతి భాలోక భువనే. నిరాలోకే లోకే. నివసతి భాలోక భువనే. శ్లోకం మొత్తం చదవండి. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం. పరం శంభు వందే. పరిమిళిత పార్శ్వం పరచిత. యమారాధ్యన్ భక్త్యా. రవిశశి శుచీనామ విషయే. నిరాలోకే లోకే. నివసతి భాలోక భువనే. వెరీ గుడ్. నెక్స్ట్ 37వ శ్లోకం. ఈ శ్లోకంలో శివ 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 అంటే ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు అన్నమాట. ఇక్కడ శివ శివ అనే దంపతులుగా సాధకుని యొక్క విశుద్ధి చక్రంలో ఆకాశతత్వానికి జననీ జనకులు అంటే తల్లిదండ్రులుగా ఉన్నారని ఈ శ్లోకంలో మనకు చెప్పబడుతుంది. ఇక్కడ శివ శివుడు అనే పేర్లతో మీరిద్దరూ దంపతులుగా నీ రూపమే అయిన విశుద్ధి చక్రంలో ఉన్నారు. మీ ఇద్దరి శరీరపు కాంతులు చంద్రకిరణ కాంతితో సమానముగా ఉంటాయి. ఈ కాంతిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఆ విశుద్ధి పద్మములో అలా సమాన రూపాలతో సమాన ప్రవృత్తితో ఉన్న శివ శివులు అయిన మీ ఇద్దరికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం ఈ శ్లోకానికి వస్తుంది. శ్లోకం ఒకసారి నేను చదువుతా చూడండి. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. మళ్ళీ ఒకసారి. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. ఇక్కడ మనకి మొత్తం అన్ని షట్చక్రాలలో కూడా మనం లలిత సహస్రనామాల్లో కూడా వస్తాయి. ఇవి నిన్న శ్లోకాల్లో కూడా వచ్చినాయి. విశుక్ర ప్రాణహరణ అది కాదు, షట్చక్రో పరిసంస్థ సహస్రారాం భుజారూఢ సుధా సారాభివర్షిణి ఇట్లా వస్తాయి కదా. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత ఇట్లా వస్తాయి కదా మనకి. అలాగే ఇక్కడ విశుద్ధి చక్రంలో సూర్యచంద్రులకు నిరోధము కలుగుతుందని, పింగళా నాడుల ద్వారా ప్రాణాయామము వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే గాలి పీల్చడం గాలి వదలడం నిరోధము కలుగుతుంది. అందుచేత షోడశాచారములో ఉన్న త్రిపుర సుందరి మొదలైన షోడశ కళలకు కాంతి లేకపోవుట జరుగుతుందని, విశుద్ధ చక్రవందలి వ్యోమేశ్వరి వ్యోమేశ్వరుల శరీర కాంతులతో వెన్నెల నింపబడుతుంది. ఇది సహస్రార చక్రంలో పార్వతీ పరమేశ్వరులిద్దరిని నేను సేవిస్తాను అని దీని యొక్క అర్థం అన్నమాట. విశుద్ధౌతే శుద్ధ
విశుద్ధౌ తే శుద్ధ విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం స్ఫటిక విశదం వ్యోమ జనకం స్ఫటిక విశదం వ్యోమ జనకం మళ్ళీ మొత్తం కలిపి విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివం సేవే దేవీమపి శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం శివ సమాన వ్యవసితాం శివ సమాన వ్యవసితాం మొత్తం కలిపి శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం మళ్ళీ శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయో కాంత్యా యాంత్యాః యయోః కాంత్యా యాంత్యాః యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః శశికిరణ సారూప్య సరణేః శశికిరణ సారూప్య సరణేః మొత్తం కలిపి చదవండి యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా 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 విలసతి చకోరీవ జగతి విలసతి చకోరీవ జగతి విలసతి చకోరీవ జగతి మొత్తం కలిపి విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి పైనుంచి శుద్ధం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి 38వ శ్లోకం. ఇక్కడ అనాహత చక్రములో వాయుతత్వమును ఉత్పత్తి చేసే శివ దంపతుల రూపంగా ఉన్నారు అని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. శ్లోకం ఒకసారి చూడండి. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్గుణమఖిల మధ్యః పయ ఇవ. మళ్ళీ ఒకసారి. సమున్మీలత్ సంవిత్ మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్ గుణమఖిల మధ్యః పయ ఇవ. ఇక్కడ దీంట్లో ఇంకొంచెం భావం మనకి అంటే బాగా అర్థమయ్యేలాగా ఇక్కడ చెప్పారు. వికసించుచున్న జ్ఞానం అనే కమలమందున్న మకరందమును ముఖ్యముగా ఆస్వాదించడంలో ఆసక్తి కలది. యోగీశ్వరుల మనస్సునే మానస సరస్సులో సంచరించేసేది అయినటువంటిది అని నిర్వచించడానికి శక్యము కానిది అయినా హంసేశ్వర దేవుల సంయుక్త రూపమైన ఈ రాజహంసల జంటను నేను సేవిస్తాను. అంటే హంసకి ఒక లక్షణం ఉంటుంది. ఏంటి చెప్పండి, తెలుసా? పాలు నీళ్లు కలిపి ఒక గిన్నెలో పోస్తే పాలను మాత్రమే త్రాగి నీటిని వదిలిపెడుతుంది. ఆ లక్షణం దానికి అంత శక్తి ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి. క్షీరము నుండి పాలను గ్రహించినట్లు ఈ రాజహంసల జంట దోషము నుండి సద్గుణములను గ్రహిస్తుంది. ఈ రాజహంసల కూతల వలనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. శివశక్తులు ఈ శ్లోకంలో హంస దంపతులుగా చెప్పబడినారు. వీరు అనాహత కమలములో ధ్యానింపవలసిన వారు. అనాహత చక్రము ఉపాసకుల పరమహంస మిథునమును అనాహత చక్రంలో పూజిస్తారు. ఇక్కడ ఈశ్వరుడు అమ్మవారు మన యొక్క అనాహత చక్రంలో ఉంటారు. అంటే వాయుతత్వమును ఉత్పత్తి చేసే విధంగా ఉంటారు అనేటటువంటిది ఈ శ్లోకం యొక్క భావం. సమున్మీలత్ సంవిత్ మళ్ళీ కమల మకరందైకరసికం ఇక్కడ అర్థమైంది కదా. మనం కలిపి చదివేటప్పుడు కా కింద కావచ్చు. మనం విడదీసి నేర్చుకునేటప్పుడు మొదలుగా సమున్మీలత్ సంవిత్ కమల
అని చదువుకుంటాం. కావత్తుని కాని పూర్తి అక్షరంగా, తాని హ్రస్వాక్షరంగా చదువుకుంటాం. భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం మొత్తం కలిపి మళ్ళీ యదా లాపాదష్టాద్ దశగుణిత విద్యా పరిణతి మొత్తం యదా లాపాదష్టాదశగుణ విద్యా పరిణతిః యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్గుణ మఖిల మధ్యః పయ ఇవ మొత్తం కలిపి యదా దత్తే దోషాద్గుణమఖిల మధ్యః పయ ఇవ మళ్ళీ యదా దత్తే దోషాద్గుణమఖిల మధ్యః పయ ఇవ సమున్మీల సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్గుణమఖిల మధ్యః పయ ఇవ